ఇప్పుడు చెప్పు మిత్రమా, ఈమె దర్శనం ఎప్పుడు కలగజేస్తావు? ఇప్పుడు దర్శనానికి హఠం చేయకు, అదే మంచిది అగును. నీవు నన్ను హఠము చేయకు అని అనకుంటే ఇంకా మంచిదగును. నా ఇబ్బంది వెనక దాగి ఉన్నట్టి సత్యమును నీవు అర్థము చేసుకున్నట్టు లేదు రాజకుమారా. చాలా అయిపోయింది మిత్రమా సుశ్వేత, చాలా అయిపోయింది. ఈ క్రింద లేదా వెనుక ఎట్టి సత్యము దాగి ఉన్నదో వెల్లడి చేసిన నాకు శాంతి కలుగును. ఇక నువ్వు ఒప్పుకొనకుంటే వినుమరి. రాజకుమారి పద్మజ జన్మించిన సమయమున ఒక ఋషి భవిష్యవాణి పలికారు. పితరుడు తప్ప వేరే ఏ పురుషుడు ఈమెను చూసిన 1 సంవత్సరం పిదప మృత్యువుని పొందుతాడని. నేను ఎట్టి వింత మాట అన్నానని నీకు అంత నవ్వు వస్తున్నది? లేక ఏడుపు వచ్చే మాట అన్నావా నీవు? నిస్సందేహంగా నవ్వు తెప్పించే మాటే అన్నావు. అరే నువ్వే అన్నావు, ఆమె పితరుడు తప్ప ఆమెను చూసినటువంటి వాడు కేవలం 1 సంవత్సరమే జీవిస్తాడని. కానీ నువ్వు మాత్రం ఈ చిత్తరువును ఆమెను చూసినాకనే వేసినావు కదా. మరైతే మిత్రమా, నీవు ఆమెను ఎప్పుడూ ఎక్కడ చూసావు? ఇక ఋషి భవిష్యవాణి యొక్క ప్రభావము నీపైన ఎందుకు పడలేదు? ఇది ఒక అతి రహస్యమైనది, అది మాత్రం నేను ఎవరికీ చెప్పలేను. మిత్రమా, కనీసం ఇదైనా చెప్పు. రాజకుమారి యొక్క పితరుడు నీవు కాకుండా ఇంకెవరెవరు ఈమెను చూశారు? ఎవరూ చూడలేదు. ఋషి యొక్క భవిష్యవాణి చూసినంత కలిగే దుష్పరిణామము దృష్టిలో ఉంచుకుని మహారాజు పద్మనాభుడు రాకుమారి పద్మజను జీవితాంతం అవివాహితగా ఉంచే నిశ్చయించుకుని రత్నభవనములోని ఒక కక్షలో ఆమెను ఉంచినారు. అందులోకి సూర్యకిరణములు కూడా ప్రవేశించలేవు. కానీ నీవు ప్రవేశించగలిగినావు కదా. చెప్పితిని కదా, అది ఒక రహస్యమని. మిత్రమా, నీ రహస్యము నీవే ఉంచుకో. నేను కేవలము చెప్పునది, నీవు నాకు పరమమిత్రుడవైన కారణమున పద్మజను చూపించే ఉపాయము నీవే యోచించవలే. లేదంటే ఆమె వియోగములో తప్పించి నేను నా ప్రాణములను త్యజించెదను. నీకు తెలియజేశాను కదా, రాజకుమారి పద్మజను చూసినట్టు పురుషుడు 1 సంవత్సరం కన్నా ఎక్కువ జీవించడని. మిత్రమా, ఇట్టి దివ్య సౌందర్య దర్శన భాగ్యమును పొందిన పిమ్మట 1 సంవత్సరము కన్నా అధికముగా జీవించిన లాభము ఏముండును? నేను నీకు మిత్రుని రాజకుమారా, నీకు శత్రువుని కాను. నేను ఎప్పుడు నిన్ను శత్రువు అన్నాను? నీకు పద్మజ దర్శనము కలిగించి నీ జీవితాన్ని ఆపదల పాలు చేయుట అది మిత్రత్వమగునా? నిస్సందేహముగా దీన్ని శత్రుత్వమనియే అనెదరు. ఎవరనేదరు అలా అని? నేనైతే అనను. లోకము అంటే అనని. నేను మాత్రం నిజమైన మిత్రత్వమనే అంటాను. మరి కాని నా మనసు ఒప్పుకొనటలేదు. మిత్రమా, ఈ సమయమున నీ మనసుని కాక నా మనసుని ఒప్పించు. ఆతురత కలిగినటువంటి దాని పిలుపుని విను. ఆ పిమ్మట సకల జగత్తు యొక్క వ్యంగ్య భాష్యం విననా? జగత్తులో ఉన్న తమ మిత్రుల కొరకు మిత్రులు ప్రాణాలు కూడా బలిదానం చేస్తారు. నీవు ఇక నా ఇచ్ఛాపూర్తి కొరకు వ్యంగ్య భాష్యాన్ని వినలేవా? నేను అనక తప్పదు, ఎట్టి మిత్రుడవు నీవని. మాటి మాటికి నా మిత్రత్వాన్ని రెచ్చగొట్టదు వేళ. సరే, నేను నీ హఠానికి లొంగిపోతాను. కానీ ఆ 1 సంవత్సరం మాట ధ్యాసయందుంచుకో. ఆమెను చూడకుంటే కనుక జీవించి ఎటులో ఉండగలను? ఇక ఆ విషయము కొంచెము కూడా పట్టించుకోకు. ఇక నీవు నిశ్చయించుకుంటే కనుక నడుమరి నాతో. వద్దు పుత్రా, వద్దు. అంతా తెలుసుకున్న తర్వాత కూడా నేను నిన్ను మృత్యుముఖంలోకి వెళ్ళనివ్వను.
సంవత్సరాల తరబడి జపతపాలు చేసి పరమశివుల కృపతో నేను నిన్ను కన్నాను. నిన్ను పద్మజ వద్దకు ఎన్నటికీ వెళ్ళనివ్వను. ఓ సుస్మిత, ఇతని మాటల్లో పడి ఇతని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీవు మిత్రుడవు, ఆ మిత్రత్వ ధర్మాన్ని నిర్వర్తించు. చింతించకు మాత, నేను శివభక్తుడినే. నేనే పద్మజను కలిస్తే ఆమెకు చెబుతాను, ఆ పరమశివశంకరుల ఆరాధన చేసి తన జీవితముపై పడిన కళంకమును తొలగించుకోమని. కానీ మాత, ఇక ఈ సమయమున నీవు నన్ను ఆమె వద్దకు వెళ్లకుండా ఆపితే నేను ఆమె వియోగముతో తపిస్తూ ఉంటాను. ఇక నా ప్రాణములు అవశ్యము సంకటమున పడిపోగలవు. అందుకే నీవు వెళ్ళుటకు అనుజ్ఞనిచ్చుటలోనే నాకు హితమున్నది. అవును మాత. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం స్వామి, శివాయ. మహారాజా, ఏమిటైంది మహారాణి కేతుమతి? ఎందుకు వ్యాకుల పడుతున్నావు? వ్యాకుల పడేందుకు కారణం ఉంది మహారాజా. ఒక తల్లికి ఉన్న ఏకైక పుత్రుడు జీవితంతో చెలగాటమాడుతూ మృత్యు ద్వారం వైపు అడుగు వేస్తే ఆ మాతృ హృదయం వ్యాకుల పడేందుకు కారణమే అవుతుంది. మన రాజకుమారుడు వృషధ్వజుని విషయం చెబుతున్నావా? అవును స్వామి. ఏమైంది అతడికి? ఏమి చేశాడు? ఇంకా ఏమీ జరగలేదు స్వామి. ఇప్పుడు అతడు చేయబోతున్న దాని వల్ల అనర్థం జరుగుతుంది, మహా అనర్థం జరుగుతుంది స్వామి. మహారాణి, నీవు ఏడుస్తూనే అస్పష్టంగా మాట్లాడుతూ ఉంటే మేమెలా అర్థం చేసుకోగలము? రాజకుమారుడు వృషధ్వజునికి ఏమిటయింది? చెప్పేదేదో స్పష్టంగా చెప్పు. మహారాజా, పద్మదేశపు రాజకుమారి పద్మజ చిత్రాన్ని చూడగానే మన వృషధ్వజుడు ఆమె మోహంలో పడిపోయాడు. ఆమెను చూడడానికై సుశ్వేతునితో అక్కడికి వెళుతున్నాడు. అయితే అందువల్ల అనర్థమేమవుతుంది? మోహముగ్ధుడయ్యే పరిస్థితి యవ్వనంలో స్వాభావికమే గదా. కాదు మహారాజా, కాదు. రాజకుమారి పద్మజ శాపగ్రస్తురాలు. ఏ పురుషుడన్నా ఆమెను చూస్తే 1 సంవత్సరంలోగా అతడు మృత్యు ప్రాప్తి చెందుతాడు. ఇక మన వృషధ్వజుడు ఆమెను చూడ వెళ్ళాడు. అయితే అది చింతాజనక విషయమే మహారాణి. కానీ ఒక్క నిజాన్ని అర్థం చేసుకో. ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ లేనిదే ఈ జగత్తులో ఏ ఘటన జరగదు. మనం వాంఛించినా వాంఛించకపోయినా ఏమీ అవ్వదు. అయ్యేదంతా శివుడు కోరేదే అవుతుంది. అతడు అశుభం కావాలని ఏనాడూ కోరడు. మన వృషధ్వజుడు ఆయన కృప వల్లనే కలిగాడు. అందువల్ల నిశ్చింతగా ఉండు. ఆయన మన కుమారుని తప్పక రక్షిస్తాడు. నీవు వృధాగా చింతలో పడవద్దు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇప్పుడు మీరే మాకు ఆధారం ప్రభు. శివాయ, ఓం నమః శివాయ, మాకు మీరొక్కరే ఏకైక ఆధారం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వృషధ్వజుడు మీరిచ్చిన కృపా ఫలమే ప్రభు. శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః మాపై కృప చూపి ఓం నమః మా వృషధ్వజుడిని రక్షించండి ప్రభు. శివాయ, ఓం నమః మా వృషధ్వజుడిని రక్షించండి. ఓం నమః శివాయ, మా వృషధ్వజుడిని రక్షించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
మిత్రమా సుశ్వేత, సరోవరం సమీపంలోనే ఉంది. గొంతుకు ఎండిపోతోంది. నీళ్లు తాగి కొంచెం విశ్రాంతి తీసుకుందాం. అతి ఉత్తమమైన ఆలోచన వృషధ్వజ. సరోవరంలోని చల్లని నీటితో సేద తీర్చుకుందాం. రా. మహాదేవ, ఓ శివశంకర, ఓ జగత్ పరిపాలక, నీ యొక్క ఈ భక్తుని మనోవాంఛను ఫలింపజేయి. రాజకుమారి పద్మజను అభిశాపం నుంచి విముక్తురాలను చెయ్యి పరమేశ, విముక్తురాలను చెయ్యి. ఓ మహేశ్వర, కృపచూపి నా మిత్రుడైన రాజకుమారుడు వృషధ్వజుని మనోవాంఛను నెరవేర్చు ప్రభు, నెరవేర్చు. రాజకుమారుడు వృషధ్వజుడు రాజకుమారి హితం కోరి ప్రార్థించాడు. అతని మిత్రుడైన సుశ్వేతుడు రాజకుమారుని కోసం శుభాన్ని కోరుకున్నాడు. ఈ ప్రకారంగా ఇరువురు దేవాదిదేవులు, పితామహాదేవులు మరియు పార్వతీమాతకు ప్రణామాలు. కుమార కార్తికేయునికి, శ్రీ గణేశునికి మేమిద్దరము మీ ఇరువురిని శైలపర్వతానికి, గణేష్ లోకానికి తీసుకువెళతాము. కుమార కార్తికేయ, పరమేశ్వరుడు ఈ సమయంలో మాకు ఇద్దరు శివభక్తుల కథను వినిపిస్తున్నారు. కథ ఇంకా పూర్తి కాలేదు. కథ పూర్తి కాగానే తప్పకుండా వారిద్దరిని తీసుకువెళ్ళండి. దయచూపి మా ప్రార్థనను తప్పక మన్నించండి. ప్రభు, మీరు మా ఆదరపూర్వకమైన ఆహ్వానాన్ని కన్నా ఎక్కువ శివభక్తుల కథకు ప్రాముఖ్యతనిస్తారా? కథ తిరిగి వచ్చిన పిదప వినిపించవచ్చును కదా. మీరు మీ మాతను తీసుకుని వెళ్ళండి. శివగణాలకి, నారదునికి కథను వినిపించి మేము స్వయంగా మీ వద్దకు వచ్చేదాం. నేను మాత్రం కథను వినవద్దా? నేను ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి? వెళితే ఇరువురము కలిసి వెళదాము. మేము త్వరలో మీ వద్దకు వచ్చేదాం పుత్రులారా. నిశ్చింతగా ఉండండి. ప్రణామం పితాశ్రీ, ప్రణామం పార్వతీమాత. నీళ్లు త్రాగిన పిమ్మట ఇరువురు మిత్రులు పద్మదేశపు రాజోద్యానవనంలోకి ప్రవేశిస్తారు. ఇక అప్పుడు మహారాజు పద్మనాభుని ఉద్యానవనం ఎదురుగా ఉంది వృషధ్వజ. పద, అక్కడికి వెళదాం. పద. జాగ్రత్త వృషధ్వజ, పట్టుబడ్డామంటే తిన్నగా కారాగార వాసమే. రా.
రాజకుమారి పద్మజ ఇదే రత్నభవనంలోని నీలకక్షంలో నివసిస్తుంది. చాలా గట్టి కాపలా ఉంటుంది అక్కడ. ఏ పురుషుడు లోపలికి ప్రవేశించలేడు. నిజమే సుశ్వేత, ఇక్కడ చాలా గట్టి కాపలా ఉంది. బయట నుంచి ఏ పురుషుడు లోపలికి ప్రవేశించలేడు. అయినా మరి మనం లోపలికి ఎలా వెళ్ళగలము? ఏ ప్రకారంగా నేను రాజకుమారి పద్మజను ఒక్కసారి చూసేటందుకు నీలకక్షానికి వెళ్ళానో నీవు కూడా అలాగే వెళ్ళాలి. మరి ఉండు,